నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్. టాటా నానో గురించి చాలా మందికి తెలిసిన విషయమే. ఆ కారు కోసం చాలా మంది ఆతృతగా కూడా ఎదురు చూస్తున్నారు. అటువంటి ఒక న్యూస్ను నేను మీకు అందించబోతున్నాను. ఎప్పుడు టాటా నానో రాబోతుంది, ఏ విధమైన ఫీచర్స్తో రాబోతుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. రతన్ టాటా ఆలోచనగా రూపొందిన టాటా నానో సేల్స్ నిలిచిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. ప్రస్తుతం ఇదే కారును కొత్త లుక్లో విడుదల చేసేందుకు టాటా మోటార్స్ అయితే విశ్వ ప్రయత్నాలు చేసింది, తెర ముందు కూడా తీసుకురాబోతోంది. సో ఈ నేపథ్యంలోనే అన్నీ అనుకున్నట్టు జరిగితే కొత్త టాటా నానో దేశీయ మార్కెట్లో మరోసారి మంచి ఊపుతో వస్తుందని భావిస్తున్నారు. ఇక సిటీ ట్రాఫిక్కు మరింత అనుకూలంగా ఉండేలా టాటా మోటార్స్ సరికొత్త నానో కారును ఈసారి డిజైన్ చేస్తోందట. కొత్త టాటా నానో కార్ మెరుగైన హెడ్లైట్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది అనేక ఆకర్షణీయమైన కలర్ స్కీమ్లను కలిగి ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కొత్త టాటా నానో శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. ఇందులో 30 కిలోమీటర్లు పర్ లీటర్ మైలేజ్ను అందించే విధంగా రూపొందించారు. దీని గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు. ఇది పాత నానోలాగా 4 సీట్ల ఎంపికను పోలి ఉంటుంది. ఈ కారు డజన్ల కొద్దీ ఆధునిక లక్షణాలను కలిగి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో హై క్వాలిటీ టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్ విండోస్, ఎయిర్ కండిషన్, మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉండబోతున్నాయి. కొత్త టాటా నానో చాలా తక్కువ ధరలో కొనుగోలుకు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారు 3 లక్షలుగా ఉండేటట్లుగా అయితే చెప్తున్నారు. కొత్త కారు కొనాలనుకునే చాలా మంది మధ్యతరగతి ప్రజల కోరిక సులభంగా ఈ కారు రాకతో తీరిపోబోతోంది. కొత్త నానో లాంచ్కు సంబంధించి కంపెనీ నుండి కూడా అధికారిక వివరాలు అందుబాటులో ప్రస్తుతానికి లేకపోయినా 2025కు మార్కెట్లోకి తెచ్చేందుకైతే సన్నాహాలు చేస్తున్నట్లయితే చాలా వార్తలు అయితే వెలువడుతున్నాయి. టాటా నానో కారు అమ్మకాలు 2009లో క్షీణించడంతో 2018లో నిలిపివేశారు. ఆ సమయంలో ఈ కారు 2.50 లక్షల నుండి 3.41 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండేది. టాటా నానోలో 624cc పెట్రోల్ సిఎన్జి ఇంజన్ ఎంపిక ఉంది. ఇది 37.48 PS హార్స్ పవర్, 51 Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేయగలదు. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎంపికలను కూడా పొందింది. ఇది గతంలో 21.9 నుండి 23.9 కిలోమీటర్ పర్ మైలేజ్ను ఇచ్చేది. చాలా సంవత్సరాల క్రితం రతన్ టాటా కారులో ప్రయాణిస్తుండగా వర్షంలో దంపతులు పిల్లలను బైక్పై చూసి చెల్లించిపోయారట. ఇది చూసి మధ్యతరగతి వారికి తక్కువ ధరకు కారు తయారు చేసి విక్రయించాలని ఆనాడే భావించారట రతన్ టాటా. కొన్ని సంవత్సరాల్లో టాటా నానో విడుదల చేయడం ఇప్పుడు మరొక చరిత్రగా చెప్తున్నారు. సో ఏదైతే రతన్ టాటా ఎప్పుడు దేశం గురించి, దేశ ప్రజల గురించే ఆలోచించారు. సో ఆయన మన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన కళలను రూపొందించేందుకు టాటా మోటార్స్ అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు కారును అయితే అందుబాటులోకి తీసుకురాబోతుంది. 2025 ప్రథమార్థంలోనే ఈ కారు మార్కెట్లోకి రాబోతుండటం మధ్యతరగతి ప్రజలకు నిజంగా ఒక ఆనందమైన వార్తగానే చెప్పాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.